Hi, welcome back. This is my channel, Na Village Block 26. Please do subscribe this my channel. ఈ వీడియో ఏంటంటే మా ఊరి దగ్గరలో ఉన్న కుమారస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది ఎక్కడో ఏంటో ఒకసారి చూసేద్దాం. మా ఊరు పక్కన ఉన్న గోదావరిలో అంటే 3 కిలోమీటర్ల మేరకు మనం ఇసుకలోనే నడిచి ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శివరాత్రి అంటే మా చిన్నతనం నుంచి గుట్ట తిరణాలే అంటాం మేము. గత 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సహకరించక అవతల వడ్డుకు వెళ్ళనివ్వక పర్మిషన్ లేదు అది అని చెప్పి 4 సంవత్సరాల నుంచి మాకు దర్శనం లేదు. చూడండి ఫ్రెండ్స్, మా పాప సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ శివరాత్రి అని చెప్తుంది. ఈ సంవత్సరం ఎట్టకేలకు వాతావరణం కూడా సహకరించిందనే చెప్పాలి. ఎందుకు అంటే బోట్ ఫెసిలిటీ లేకపోయినా కాలి నడకన వెళ్ళడానికి గోదావరమ్మ కనుకరించిందనే చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, భక్తులందరూ ఇలా యువతల వడ్డీకి కాలినడకన వాటర్లో నుంచి నడుచుకుంటూ వచ్చేసారు. అంటే నా దగ్గర మా పాప ఉండటం వల్ల ఆ వీడియో క్లిప్ తీయలేదు. ఇసుకలో మొత్తం అవతల వడ్డుకి యువతల వడ్డుకి 3 కిలోమీటర్ ఎబోనే ఉండొచ్చు అని చెప్పచ్చు. మంచి నిట్ట మధ్యాహ్నం బయలుదేరాం మేము. అంటే కొంతమంది దర్శనం ఉంటుంది అంటున్నారు, కొంతమంది దర్శనం లేదు అంటున్నారు. అయినా సరే ఎట్లయినా ఈ సంవత్సరం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అని ధైర్యంతో ముందుకు సాగాం. చెప్పు హ్యాపీ శివరాత్రి. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేము గుట్ట తిరణాల శివాలయం అంటే కుమారస్వామి టెంపుల్కి వచ్చేసాం. ఇంచుమించు ఈ చివరకు వచ్చేసాం. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఈ మెట్లెక్కి కొంచెం ముందుకెళ్తే అక్కడ ముందు ఈ వెడారిలో వచ్చే వాళ్ళకి చలివేంద్రంలాగా చల్లటి వాటర్ పోస్తున్నారు. మేము తాగి అక్కడ ఉన్న పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్ళిపోయాము. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈ గుడిని దర్శించుకునే భాగ్యం ఈ సంవత్సరం కలిగిందని అనుకోవచ్చు. మా ఊర్లో ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి వెళ్ళారు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి దర్శనం లేదు కాబట్టి ఈసారి దర్శనం ఉంది అని అనగానే అందరూ ప్రతి ఒక్కరు అసలు చిన్న పెద్ద పిల్ల పితక అందరూ మనం కూడా ఇప్పుడు క్యూ లైన్ దర్శనానికి స్టార్ట్ అయ్యాం. అంటే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అంటే గుమ్మం దగ్గర టోకెన్ తీసుకోవాలన్నమాట, దర్శనం టోకెన్. 250 ఏళ్ళు పైగానే ఉంది కట్టడానికి చరిత్ర. చూడండి చెక్కు చెదరకుండా ఎలా ఉందో. ప్రతి సంవత్సరం ఓన్లీ మహాశివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ కుమారస్వామి స్వామివారు. ఇక్కడ స్వామివారు విగ్రహాలు మాత్రం 3 అడుగులు మాత్రమే ఉంటాయి. శివలింగం మాత్రం 1 అడుగు మాత్రమే కనిపిస్తుంటుంది. ఆ వీడియో క్లిప్ కూడా తీశాను. ఇక్కడ మా అన్నయ్య వదిన మా అక్క బావ వీళ్ళు అభిషేకం చేయించుకుంటా అని చెప్పి అభిషేకం చేయించుకున్నారు. ఆ వీడియో క్లిప్ కూడా తీశాను చూడండి. మహాశివరాత్రి రోజు అభిషేకం చేయించుకుంటే ఎంతో మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందులో ఒకటి ఇక్కడ గోదావరి నది తీరాన శ్రీ కుమారస్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలిశారని స్థల పురాణం కూడా చెప్తుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ కూనవరం మండలంలో కుమారస్వామి గుడెం అనే సమీపంలో ఈ ఆలయం గోదావరి నదీ తీరాన ఒడ్డున ఉంది.
నదీ తీరాన ఉండడం ఒక విశేషం అయితే ఇది పోలవరం ముప్పు ప్రాంతాల్లో కూడా ఉంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఈ మ్యాక్సిమం గుడి మెట్ల వరకు అంటే గుడి పై వరకు కూడా వాటర్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అక్కడ భక్తులు చెప్తున్నారు. ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, పంచదారాభిషేకం, తేనాభిషేకం, భస్మాభిషేకం, గంధాభిషేకం ఇలా రకరకాల అభిషేకాలతో స్వామివారిని పూజించి పునీతులయ్యారు. ఇంతకుముందు ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనకి బోట్ సహాయం ఉండేదన్నమాట. ప్రభుత్వం తరపున బోటు మనకి లాంచీలు అలాంటివి వేసేవారు. కానీ ఇప్పుడు వాటర్ మొత్తం తగ్గిపోయి నదిలో మొత్తం మెరక తేలటం వల్ల కాలినడకన భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఒకప్పుడైతే లాంచీలోనే వెళ్ళేవాళ్ళం. మనిషికి వచ్చేసి అప్పుడు రాను పోను ఛార్జెస్ కలిపి 100 రూపాయలు ఛార్జ్ చేసేవారు ఇదివరకు. మా చిన్నతనం నుంచి శివరాత్రి అంటే ఖచ్చితంగా మేము ఈ ఆలయంకే వచ్చేవాళ్ళం. మా చిన్నప్పటి నుంచి అనమాట. అసలు అది వర్ణించలేమన్నమాట. మెమోరీస్ అన్నీ ఇప్పటికీ అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ పూజ అయిన వెంటనే ఎమ్మటే మేము దర్శనానికి వెళ్ళిపోయాం. ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాం. భక్తులతోటి ఎలా కిటకిటలాడుతుందో చూడండి ఇక్కడ ప్రదేశం. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శివరాత్రి. క్యూ లైన్లో జనాలు రద్దీ బాగుండడం వల్ల మేము ఆ టైంలో వీడియో తీయడం కుదరదు. కాబట్టి మరొక్కసారి మీ అందరి కోసం జనాలు రద్దీ తగ్గే వరకు వెయిట్ చేసి మధ్యాహ్నం వరకు ఇంచుమించు నేను ఆ షూట్ తీసిన టైం 2:30 ఆ టైం అవుతుంది. ఆ టైంలో ఏంటంటే దర్శనానికి మనం స్వామివారిని చాలా ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. భక్తుల రద్దీ టైంలో ఏంటంటే స్వామివారి దగ్గర తోపులాట జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందులో నేను పాపను ఎత్తుకొని ఉన్నారు కాబట్టి ఇంకా బాగా ఇబ్బంది అవుతుందని ఆ టైంలో నేను వెళ్ళలేదు. చూడండి గుడి పైనుంచి వ్యూ ఎంత బాగుంది. అక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి. అసలు అక్కడ మీకు వేలుపెట్టి చూపిస్తున్నాను చూడండి, అంబులెన్స్ అవన్నీ ఉన్నాయి. అది నైట్ అక్కడ తెర మీద సినిమాలు వేస్తారనమాట. ఒకప్పుడు అంటే వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇక్కడ ఏంటంటే అన్నదానం జరుగుతుంది. భక్తులు వచ్చిన వాళ్ళందరికీ అన్నప్రసాదాలు ఇచ్చారు. ఇక్కడ చాలా బాగున్నాయి, మేము కూడా తిన్నాము. గుడి దగ్గర నుంచి మనం నడిచొచ్చిన ప్లేస్ చూపిస్తున్నాం చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇక షాపింగ్ అంటే మీకు తెలియదు ఏముంది, అందుకే ఒకసారి షాపులు కూడా చూసేయండి. ఫ్రెండ్స్, నా తరపున ఒక రిక్వెస్ట్, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీ ముందుకు తీసుకొస్తా కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు గుట్టు తిరణాలంటే యాత్రకు పోయి పాత్ర తేవాలని ఒక సాంప్రదాయం. చూడండి మా పాప మా చెల్లి ఎలా ఆడుకుంటున్నారో.
ఫ్రెండ్స్, చెప్పాను కదా మీ అందరి కోసం మరొక్కసారి నేను దర్శనానికి వెళ్ళానని. మీ అందరికీ కుమారస్వామి వారు గర్భగుడిలో ఎలా ఉంటారు ఏంటన్నది ఒకసారి చూసేయండి వీడియోలో. చూసి అందరూ నమస్కరించుకోండి. చాలా మహిమగల్ల స్వామివారు. ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది ఖచ్చితంగా సంవత్సరంలోపు. దర్శనం అయిపోయిన అనంతరం మరొక్కసారి అందరికీ తెలిసిందే, మనం స్వామివారిని వీడి వస్తున్నప్పుడు పునర్దర్శన ప్రాప్తిరస్తు అని స్వామివారిని వేడుకుంటూ మన తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై ఛానల్ నా విలేజ్ బ్లాగ్ 26. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ మై ఛానల్. బాయ్.